హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే నథింగ్ ఫోన్ 2 అయితే స్పెసిఫికేషన్ అయితే చూద్దాం. ఇంకా ఏమైనా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఈ నథింగ్ ఫోన్ వచ్చి 2 అనమాట. నథింగ్ 1 ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. నథింగ్ 2 వచ్చి మన ఏప్రిల్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా డేట్ అయితే తెలియదు. మీకు డేట్ తెలిసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తా. మనకైతే డేట్ అయితే తెలియదు. మనకైతే ఏప్రిల్లో అయితే లాంచ్ అవుతుందని కొంచెం లీక్స్ అయితే వచ్చాయన్నమాట. దాన్ని ఆ ప్రకారం అయితే బేస్ చేసుకుని అయితే నేనైతే వీడియో అయితే చేస్తాను. మీరు ఎవరైనా లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఇలాంటి అప్కమింగ్ మొబైల్స్ స్పెసిఫికేషన్స్ కానీ అలాగే లాంచ్ డేట్స్ కానీ మీకైతే చెప్తా ఉంటాను అనమాట మన ఛానల్లో అయితే. ఓకే, మరి ఎట్లాగా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే దీని స్పెసిఫికేషన్స్ వచ్చి మనకైతే ర్యామ్ స్టార్టింగ్ వచ్చి 6 GB ర్యామ్ ఉంటుంది. మనకైతే ఇక్కడ 8 GB అయితే ఇచ్చాడు. ఇంకా మనకు ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే ఇచ్చాడు. అలాగే మనకైతే 50 బ్యాక్ సైడ్ 3 ట్రిపుల్ సెటప్ అయితే అంటారు అనమాట. కెమెరా అయితే మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ అనమాట మెయిన్ కెమెరా అయితే. అలాగే సెకండ్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్, మూడో కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్. వెనకాల అయితే మూడు కెమెరాలు అయితే ఉంటాయన్న. 3 కెమెరాలు వచ్చి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మొత్తం మీకు బ్యాక్ సైడ్ 150 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది మొత్తం 3 కెమెరాలు కలిపి. ఎందుకంటే 50 అయితే 3 అయితే ఇచ్చాడు కాబట్టి 3 కెమెరాలకి. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చినట్టయితే మనకైతే 32 మెగాపిక్సెల్ అయితే ఇచ్చాడు ఫ్రంట్ కెమెరాకి అయితే. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకైతే 4700 mAh బ్యాటరీ అయితే ఇచ్చాడు. అలాగే డిస్ప్లే సైజ్ వచ్చి మనకైతే 6.67 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చాడు అనమాట. మనకైతే ఇదైతే 113 అయితే రన్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఆర్కిటెక్చర్ వచ్చి 64 బిట్ అయితే ఉంది. అలాగే ఫ్యాబ్రికేషన్ 4nm అయితే ఉంది. అలాగే గ్రాఫిక్స్ వచ్చి Android 720 అనమాట దీంట్లో అయితే యూజ్ చేసింది. అలాగే మనకి డిస్ప్లే టైప్ వచ్చి OLED డిస్ప్లే అనమాట. ఇంకా పిక్సెల్ డెన్సిటీ వచ్చి 395 అయితే ఉంటుంది. అలాగే మీకైతే మిడిల్లో కెమెరా డిస్ప్లేలో పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది డిస్ప్లేలో. అలాగే టచ్ స్క్రీన్ వచ్చి దీనికైతే క్యాప్టివ్ మల్టీ టచ్ అయితే ఉంది. అలాగే రీఫ్రెష్ రేట్ వచ్చి దీనికైతే 120 రీఫ్రెష్ అయితే ఇచ్చాడు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ సెటప్ కెమెరా అయితే ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పా. అలాగే ఒక బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ అయితే ఉంటుంది. అలాగే మీకైతే ఆటో ఫోకస్ కూడా ఉందన్నమాట దీనికైతే మనకు. అలాగే మరి దీంట్లో అయితే మనకు నథింగ్ 1లో LEDs ఇచ్చాడు కదా, మనకైతే ట్రాన్స్పరెంట్గా. అవి అయితే మనకు ఇంకా అది లీక్ అయితే రాలేదు. ఒకవేళ లీక్ వచ్చిన తర్వాత మీకైతే ఫోటో అయితే రిలీజ్ మీకు మళ్ళీ ఒకసారి అయితే వీడియో అయితే చేస్తా. బ్యాక్ సైడ్ LEDs అంతా మొత్తం వీడియో అయితే చేస్తా. ఇంకా డిజిటల్ జూమ్ ఉంది దీంట్లో అయితే. కెమెరా ఫీచర్స్కి వచ్చినట్టయితే మనకైతే డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్, అలాగే టచ్ 2 పోర్ట్స్ అయితే ఉంది. అలాగే మీకైతే షూటింగ్ మోడ్స్ వచ్చి కంటిన్యూస్ షూటింగ్, హై డైనమిక్ రేంజ్ మోడ్, HDR అయితే ఉందన్నమాట దీంట్లో. అలాగే మనకైతే 32 మెగాపిక్సెల్ అయితే ఉంది ఫ్రంట్ కెమెరా. ఇంకా మనకైతే మీకు గంటలో అయితే ఛార్జ్ అయిపోతుంది అనమాట. 66 వాట్ అయితే ఛార్జర్ అయితే ఇస్తాను దీంట్లో అయితే Type-C కేబుల్తో మనకైతే. అలాగే మీకైతే స్టార్టింగ్ వచ్చి 128 GB నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీరైతే మెమరీ కార్డు పెట్టుకునేదానికి అయితే లేదనమాట మీరైతే. ఇంకా దీంట్లో అయితే 5G సపోర్ట్ అయితే ఉంటుంది. మనకైతే నానో సిమ్స్ కూడా ఉంటాయి దీంట్లో అయితే. అలాగే దీంట్లో NFC కూడా ఉందన్నమాట దీంట్లో అయితే. మనకైతే దీనికి GPS వచ్చి మనకైతే GPS అన్నమాట మనకైతే. అలాగే లౌడ్ స్పీకర్ అయితే ఉంది. అలాగే దీంట్లో ఆడియో అంటే మనకైతే ఆడియో జాక్ వచ్చి మనకైతే లేదన్నమాట దీంట్లో. 3.mm జాక్ అయితే లేదు. మీరైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినేదానికైతే లేదు. మీరైతే Type-C అడాప్టర్ అంటే కనెక్టర్ ఉంటుంది కదా, Type-C కనెక్టర్ కొనుక్కోనన్నా దాన్ని పెట్టుకొని మీరైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అయితే వినొచ్చు అనమాట. ఇంకా దీంట్లో అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉందన్నమాట. మీకు అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా ఇవే అన్న దీని ఫీచర్స్ వచ్చినట్టయితే మనకు ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే 40K అంటారు మామూలుగా లీక్స్ ప్రకారం అయితే. మనం వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట మనకైతే. మొత్తం 50 మెగాపిక్సెల్ అయితే ఉంది మనకైతే. నథింగ్ 1 అయితే ఒక వేరే లెవెల్లో అయితే లాంచ్ అయింది, కానీ స్టార్టింగ్లో కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి మొబైల్లో, అన్నీ అయితే ఫిక్స్ చేశారు. ఇప్పుడైతే ఒక బ్రాండ్ అయితే అయిపోయింది నథింగ్ ఫోన్ అయితే. చాలా పేరు అయితే తెచ్చుకునింది నథింగ్ ఫోన్ 1కి. ఓకే, మనకి ఎగ్జాక్ట్గా ప్రైస్ వచ్చి మనకైతే 40K 40,000 అయితే చెప్తా ఉంటారు. అయితే 40,000 అయితే మనకైతే ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే ఉందన్నమాట. అఫీషియల్గా లాంచ్ చేసినప్పుడు మనకైతే ఎగ్జాక్ట్గా డేట్ అయితే అంటే ఎగ్జాక్ట్గా మనకైతే ప్రైస్ అయితే తెలుస్తుంది అనమాట. మనకైతే అప్పుడైతే తెలియదు. నేను ఎందుకంటే 40,000
40,000 ఎందుకు చెప్తానంటే ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి మామూలుగా లీక్స్ ప్రకారం అయితే చెప్తాను నేనైతే 40,000 పెడతారని ప్రైస్ అయితే. దీంట్లో ఎందుకంటే దీంట్లో స్నాప్డ్రాగన్లు అన్నీ ఇంప్రూవ్ చేశాడు కాబట్టి నథింగ్ ఫోన్ 2లో కొన్ని ప్రైస్ అయితే ఎక్కువ అయితే పెట్టచ్చు. స్టార్టింగ్లో ఇది బడ్జెట్ ఫోన్ అనమాట, ఫ్లాషీ మొబైల్ అనమాట. ఇది 40,000 అంటే ఫ్లాషీ మొబైల్ కిందకి ఇది. ఓకే, ఇంకా దీన్ని మెయిన్ చెప్తాడు అన్న ఒకసారి. దీంట్లో ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. డిస్ప్లే వచ్చి 6.67 ఇంచెస్. అలాగే రిఫ్రెష్ రేట్ వచ్చి మనకైతే 120 రిఫ్రెష్ రేట్ అనమాట. మీకైతే లాస్ట్ 12 GB ర్యామ్ వరకు అయితే కొనుక్కోవచ్చు అనమాట. అలాగే ఇంకా స్టోరేజ్ వచ్చి 256 స్టార్టింగ్ అయిన మామూలుగా స్టార్టింగ్ వచ్చి 128 ఉంటుంది, ఇక్కడైతే 256 అయితే ఇచ్చాడు. అలాగే కెమెరా వచ్చి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది మనకైతే. మీకు చెప్పే ఆల్రెడీ ఫస్ట్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్, అలాగే రెండో కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్, ఇంకా మూడోది వచ్చి 50 మెగాపిక్సెల్, మొత్తం మూడైతే 50 మెగాపిక్సెల్ అనమాట బ్యాక్ సైడ్ అయితే. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చినట్టయితే మనకైతే 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది ఫ్రంట్ కెమెరా. ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీ. మనకైతే అక్కడ కొంచెం లీక్స్ ప్రకారం అయితే కొంచెం తప్పు ఇచ్చాడు. మరి కొన్ని 5000 అయితే అనుకున్నా, ఎందుకంటే కొంచెం ప్రాసెసర్ అయితే ఇంప్రూవ్ అయితే చేశాడు. బ్యాటరీ అయితే ఇంప్రూవ్ చేశాడు దీంట్లో. 5000 mAh బ్యాటరీ అయితే అనుకోండి. ఇంకా దీంట్లో అయితే ఛార్జింగ్ వచ్చి నాకు చెప్పే ఆల్రెడీ మీరు అయితే 66 వాట్ అయితే మీకు ఒక గంటలో ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. ఛార్జింగ్ అయితే 100% అయితే ఎక్కేస్తుంది ఒక గంటలో అయితే. ఇంకా ప్రైస్ వచ్చినట్టయితే మనకైతే 40,000 నాకు చెప్పాను నేనైతే, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట. లీక్స్ ప్రకారం అయితే చెప్తాను ప్రైస్ అయితే. ఇంకా లాంచ్ వచ్చి మనకైతే ఏప్రిల్లో లాంచ్ అవుతుంది అనుకుంటున్నాం. ఇంకా అది మనకైతే నథింగ్ ఫోన్ ఓనర్ వచ్చి ఇంకా నథింగ్ ఫోన్ వాడే ఇంకా రిలీజ్ చేసినప్పుడు మనకైతే తెలుస్తుంది అనమాట ఎప్పుడు రిలీజ్ చేస్తాడో. మనకైతే ఫోన్ కూడా ఇంకా ఏమీ రిలీజ్ అయితే చేయలేదు. మామూలుగా నథింగ్ ఫోన్ మామూలుగా ఫోటోలు ఉంటాయి కదా, అయితే రిలీజ్ అయితే చేయలేదు. రిలీజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకా ఈ వీడియో నేస్తే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఓకే, ఇంకా బాయ్ అందరికీ, సీ యూ టుమారో.